చేయమన్నాడు. ఫస్ట్ నాలుగేళ్లలో వీళ్ళు 900 కోట్ల పైచిలకు గవర్నమెంట్కి డబ్బులు చెల్లించాలా అని చెప్పారు. సరే 1999 నుంచి చేయమన్నారు. ఓకే, అది ఎంత ఉంటుందో మనకు తెలీదు. భయపడ్డారు కేఎస్పిఎల్ వాళ్ళు, భయపడ్డారు, వణికిపోయారు. ఒకటే చెప్పారు, నిన్ను జైల్లోకి పంపిస్తాం, మీ షేర్ హోల్డర్స్ అందరినీ జైల్లో పెడతాం, మీ డైరెక్టర్ని జైల్లో పెడతాం, మీ సిఇఓల్ని జైల్లో పెడతాం. అది మాకు పెద్ద పని కాదు, మీకు తెలియదు జైల్లో ఎట్టుంటుందో. మేము 16 నెలలు మేము జైల్లో ఉండేసి వచ్చాము, వద్దు అని కూడా పాపం పొట్టి సారాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డి తరపున బెదిరించింది వాస్తవమా కాదా అని మేము అడుగుతున్నాం. సరే, 965 కోట్ల రూపాయలు 965 కోట్ల రూపాయలు గవర్నమెంట్కి కేఎస్పిసిఎల్ కట్టాలి. ఓకే, ఇప్పుడు కాంప్రమైజ్ పొట్టి సారాయిరెడ్డి కాంప్రమైజ్ చేశాడు. ఏమని చేశాడు? అరబిందో కంపెనీ మా వియంకుల కంపెనీ, నాకు జగన్మోహన్ రెడ్డికి బినామీ కంపెనీకి వాటా అమ్మాల్సిందే అని కూర్చున్నారు. ఏమి చేయలేని పరిస్థితుల్లో మంచి లాభాల్లో ఉండే కంపెనీ అంటే 300 కోట్ల పైచిలకు ప్రతి సంవత్సరం వాళ్ళు లాభాల్లో ఉన్నారు. ఎంత? 300 కోట్ల రూపాయలు లాభాల్లో ఉండే కంపెనీ అంటే ఆల్మోస్ట్ అన్ యావరేజ్ 30% ప్రాఫిట్లో ఉండే కంపెనీ. ఈరోజు నేను అడుగుతుండా, ఆంధ్ర రాష్ట్రంలో 30% టర్న్ ఓవర్ మీద 30% లాభాలు వచ్చే కంపెనీ ఎన్నున్నాయి అని అనుకుంటా. దాంట్లో కేఎస్పిసిఎల్ ఒక కంపెనీ, బ్రహ్మాండమైన లాభాల్లో ఉండే కంపెనీ కేఎస్పిసిఎల్. ఓకే, సో పొట్టి సారాయిరెడ్డి రెడీ అయిపోయాడు. 41% షేరు అరబిందోకి ఇయ్యాల్సిందే, జైలుకు వెళ్తారా, షేర్ అమ్ముతారా అనే బెదిరింపులు తారా స్థాయికి చేరిన తర్వాత ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇంట్లో పెళ్ళాం బిడ్డలు ఏడుస్తూ వద్దు డాడీ జైలుకు వద్దు డాడీ, ఆ దరిద్రులకి ఆ షేర్ ఇచ్చేయి డాడీ అని పిల్లలు ఏడుస్తూ ఉంటే